మాట్లాడాల్సినవన్నీ మొన్న ఒక 5 days క్రితమే ఇక్కడే ఇదే రూమ్లో మాట్లాడాను. ఇప్పుడు కొత్తగా మాట్లాడేది ఏం లేదు. బట్ మేమిద్దరం స్క్రీన్ ముందు ఉన్నాం. స్క్రీన్ వెనక ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సినిమాకి. అండ్ ముందుగా పీవీపీ వాళ్ళ టీం మా వెనకాల ఉండి ఎప్పుడు దేనికి నో అనకుండా ఇక్కడే కాదు, ప్యారిస్లో కానీ సర్బియాలో కానీ ఆ కార్ చేసి తీసినప్పుడు కానీ వాళ్ళందరూ మా వెనకాల ఉండి పీవీపీ సినిమా ఇస్ సెట్టింగ్ అ న్యూ ట్రెండ్ తెలుగులో. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్లు, అటువంటి ప్రొడ్యూసర్లు ఉండి నమ్మకంగా తీస్తేనే వంశీ కానీ నేను కానీ కార్తీ కానీ ఇటువంటి సినిమాలు చేయలేము. అండ్ పీవీపీ సినిమా ఇస్ డూయింగ్ దట్. ఒక 1.5 crore సినిమా కానీ ఒక 50 కోట్ల సినిమా కానీ ఏదైనా సరే వాళ్ళు అదే కన్విక్షన్తో తీశారు అండ్ రెండింటినీ సక్సెస్ చేశారు. అండ్ పీవీపీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ రియల్లీ మీరు ఇట్లాగే కంటిన్యూ అవ్వాలి సినిమాలు తీయటం. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ సినిమా, ఇండియన్ సినిమా. అండ్ దాని తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే వంశీ పైడిపల్లి, ఫిలిం బై వంశీ పైడిపల్లి ప్లస్ అండ్ టీమ్ అని వేసుకున్నాడు. జనరల్గా వేసుకోరు, అది ఎవరు, అందరినీ పక్కకు దోసేస్తారు. అండ్ వంశీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ నో నీ టీమ్ హరి కానీ సోలమన్ కానీ అబూర్ రవి కానీ వీళ్ళందరినీ మీరందరూ కలిసి ఎంత వర్క్ చేశారో నాకు తెలుసు. అండ్ వాళ్ళందరికీ స్పెషలీ హరి, సోలమన్ అండ్ అబూర్ రవికి ఫెంటాస్టిక్ డైలాగ్స్, చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్ ఈ సినిమాలో. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ గోపి సుందర్ గారు ద మ్యూజిక్ డైరెక్టర్, తెలుసు, మీరు చూశారు. అండ్ ప్రతి పాట ఒక సీన్, ఒక డైలాగ్తో ఉన్న సీన్ లాగా ఉంటుంది. వంశీ కూడా అలాగే తీశాడు సినిమాలో. పిఎస్ వినోద్ గారు నాతో పాటు మనం చేశారు. సోగ్గాడే చిన్నాయన హాఫ్ ఆఫ్ ఇట్ చేశారు. యాక్చువల్గా నేను ఆయన వదిలేవాడిని కాదు సోగ్గాడే చిన్నాయన వల్ల. బట్ ఈ సినిమాకి ఆయన ఎక్కువ అవసరం అని చెప్పి నేను పిఎస్ వినోద్ నా దగ్గరికి వచ్చినప్పుడు, మీరు ఊపిరి చేయండి, ఊపిరికి మీరు ఎక్కువ అవసరం, నాకు సోగ్గాడే చిన్నాయన ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం, ఐ కెన్ మేనేజ్ దేర్ అని చెప్పి వినోద్ని ఇక్కడికి ఊపిరి దగ్గరికి పంపించానప్పుడు. అండ్ హీఈస్ ఎక్సెల్డ్, హీస్ ఫెంటాస్టిక్. ప్రతి సీన్లో ఎవ్రీ సీన్ ఈజ్ రియల్. ఒక స్లమ్కి వెళ్ళి తీసిన కార్తీ ఇంట్రడక్షన్ సీన్స్, ఆ జైల్లో తీసిన నా ఇంట్రడక్షన్ సీన్, ఒక పెద్ద బిలియనర్స్ హౌస్లో తీసిన రియల్. ఈ రెండు రియల్. అండ్ ఎమోషన్స్ కానీ నాకు బాగా గుర్తు, నేను సినిమా చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. గడ్డంతో ఉన్నాను, కంటి కింద నలుపు ఎలా తీసుకొచ్చారో నాకు తెలీదు, ఆయనే క్రియేట్ చేశాడు లైటింగ్తో. ఒక కళ్ళల్లో ఒక సాడ్నెస్ ఉండేటట్టు ఆయన క్రియేట్ చేశాడు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ హిమ్. అండ్ అలాగే బృందా మాస్టరు, రాజు మాస్టరు, వీళ్ళందరూ ఎంతో ప్రేమించి ఎంతో ఇష్టంతో తీశారు ఈ సినిమా. అండ్ ఇందాకే ఇప్పుడు వచ్చే ముందే సీను ఇట్లా ఓ మెసేజ్ పెట్టాడు, సార్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్. మీరు ఇటువంటి సినిమాలు తీస్తున్నారు, మా డైరెక్టర్స్కి ఇన్స్పిరేషను. కథలు అయిపోతున్నప్పుడు కొత్త కథలు ఉంటున్నాయి అని మాకు చేశారు. అంటే నేను సీనుకి ఒక మెసేజ్ పెట్టాను, దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ టు అస్ సీను. ఆర్ లవ్ టువర్డ్స్ దిస్ మూవీ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఆన్ టు స్క్రీన్. అందుకనే ఇంత పెద్ద హిట్ అయింది, మీ అందరికీ ఇంత నచ్చింది అని నేను సీనుకు పెట్టాను. అట్లాగే వివి వినాయక్ గారు కూడా చాలా హ్యాపీగా కంగ్రాచులేషన్స్ చెప్తూ, అండ్ మాకు కథలు ఏం చేయాలో తెలియక ఆ పాత కథలే తీస్తున్నాం, ఇప్పుడు ఎటువంటి కథనా చేయొచ్చు, తెలుగు వాళ్ళు చూస్తారు కరెక్ట్గా తీస్తే అని నమ్మకం వచ్చిందని ఆయన. అఫ్కోర్స్ రాజమౌళి గారు ట్విట్టర్లో పెడతాం. మహేష్ నిన్న నాకు ఫోన్ చేసి ఒక 20 నిమిషాలు మాట్లాడాడు నిన్న రాత్రి. అండ్ వాట్ ఈస్ దిస్ నా ఫెంటాస్టిక్. ఇంకా కొంచెం తెలుగులో ఓపెన్గా చెప్పాడు, అది ఇక్కడ చెప్పలేను. మహేష్ చాలా ఓపెన్గా మాట్లాడతాడు, ఇంక మేమేం చూపించాలి అన్నాడు. సో అర్థం చేసుకోండి. సో అంటే అంత ఇన్స్పైర్ అయ్యాడు మహేష్.
మహేష్ ఈజ్ ఆల్సో సెయింగ్ సార్ మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చావు ఇన్స్పిరేషన్ ఇచ్చావు, ఇటువంటి సినిమాలు చేసి యాజ్ స్టార్స్ యాజ్ యాక్టర్స్ మేము కూడా చేస్తే కరెక్ట్గా చేస్తే చూస్తాము అని. ఇట్లా ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ ద సేమ్ వే. ఇవాళ నిన్న నాగ చైతన్య కనపడి వచ్చి ఐ క్రైడ్ సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను అన్నాడు. ఏంట్రా నేను వీల్ చైర్లో ఉన్నావా, నేను ఏడుస్తున్నావు? లేదు లేదు నువ్వు వీల్ చైర్లో లేవు, నువ్వు ఎక్కడ వీల్ చైర్లో కూర్చున్నావు, సినిమా వంశీ ఆ సీన్స్ అలా ఏడిపించేసావు అని అన్నాడు. అండ్ ఇవాళ అఖిల్ మెసేజ్లు పెట్టాడు. ఒక మెసేజ్ వచ్చింది, ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ నాన్న అని చెప్పి ఈ ఎమోజీ మెసేజ్ దండం ఒక 50 పెట్టాడు, దండం. సో ఐఎమ్ ఫీలింగ్ ఇట్లా ఫ్రెండ్స్, సో మెనీ ఫ్రెండ్స్ యూఎస్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ, మేము మంచి సినిమా తీస్తున్నాం, మేము ఒక తీస్తున్నాం. కానీ నేను ఇదే ప్రెస్ మీట్లో చెప్పా, ఇది నాకు ల్యాండ్ మార్క్స్ ఫిలిం కాదు, లైఫ్ చేంజింగ్ ఫిలిం అవుతుందని. దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్. సినిమా చూసినగానే నాకు అనిపించింది. మీరందరూ ఎలా ఫీల్ అయ్యారో నేను సినిమా చూసిన తర్వాత కూడా, వితౌట్ మ్యూజిక్, వితౌట్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీథింగ్, ఒక చిన్న స్క్రీన్ మీద చూసినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను నేను. అండ్ వంశీకి కూడా తెలుసు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. అండ్ ఫస్ట్ ఇక్కడ తెలుగులో తమిళనాడు నుంచి కూడా అయ్యే ఫోన్లు. కార్తీ అక్కడ నుంచి నాకు ఎమోషనల్గా ఫోన్ చేసి, ఐ లవ్ యూ సార్, వచ్చి మిమ్మల్ని వెంటనే చూడాలి అని. అది నిజంగా సినిమా చూసి కాదు, అది మా ఇద్దరి మధ్యన బాండ్ అలా పెరిగిపోయింది. సినిమా చూసిన తర్వాత అది తను నాతో ఆనందం నాతో పంచుకోవాలని తను అక్కడి నుంచి ఫోన్ చేశాడు. అండ్ అమల ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఫోన్ చేసి, మీ హస్బెండ్ని ఒకసారి చూడాలి, ఎక్కడున్నాడు, మాట్లాడాలి అని వాళ్ళు చెప్పడం. అండ్ వాళ్ళు చెప్పడం. అండ్ అమల నేను అప్పుడప్పుడు ఇప్పుడు జనరల్గా ఇట్లా లెగిసి చూసినప్పుడల్లా నా ఇంకా చూస్తూనే ఉంది. ఏంటి అన్నాను. షీ సేయింగ్ ఐ జస్ట్ వాంట్ టు లుక్ ఎట్ యూ. ఇంకా అంతకన్నా నాకేం కావాలి. సో అండ్ తమిళనాడు నుంచి కానీ ఎంతమంది ఫోన్లు చేసి, దిస్ ఇస్ సచ్ ఫెంటాస్టిక్ ఫీలింగ్. ఈ ఫీలింగ్ మీతో ఎలా పంచుకోవాలన్నా కూడా నేను పంచుకోలేను. అండ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ ఒక ఊపిరి లాంటి సినిమాకి, ఒక పాత్ బ్రేకింగ్ సినిమాకి వచ్చినప్పుడు మేమందరం కష్టపడి కాదు, ఒక ప్రేమతో చేసిన సినిమా. కష్టం ప్రతి సినిమాకి చేస్తాం. ఇది మాకు కూడా ఒక హోప్తో వెళ్ళి చేసిన సినిమా. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. నేను అంతకన్నా ఏం చెప్పలేను దీని గురించి. అండ్ ఈ కొంతమంది ఇద్దరు ముగ్గురు ఏదో కెలకాలి కదా అన్నారు. మరి కార్తీక్ మీకన్నా రోల్ ఎక్కువ ఉంది కదా అన్నారు. పర్వాలేదు తమ్ముడే కదా అన్నాను. సో దట్ ఈస్ ద ఫీలింగ్ వీ హ్యాడ్. ఐఎమ్ షూర్ కార్తీని కూడా అదే అడిగితే అదే చెప్తాడు. అక్కడ తమిళనాడులో అదే అడిగితే సేమ్ థింగ్ హీ విల్ టెల్ దెమ్. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఎవరు ఎక్కువ చేశారని కాదు, మేము అలా ఫీల్ అవ్వలేదు. ప్రతి సీను, ప్రతి ఇది ఇట్స్ జస్ట్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ డెఫినెట్గా వాళ్ళు కొంచెం భయపడ్డారు, కొంచెం చల్లగా కూడా ఉన్నారు. పెద్ద ఏమీ హాట్గా లేదు. సోగ్గాడే చిన్నాయన అప్పుడు ఉన్నప్పుడు బిఫోర్ రిలీజ్ ఇది. బట్ రిలీజ్ అయినగానే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మెసేజ్లు కానీ ఈ కానీ అసలు మరీ వీఆర్ ప్రౌడ్ టు బీ యువర్ ఫ్యాన్స్, మా కింగ్ ఒక్కడే, ఇంకెవరు లేరు, ఇలా వాళ్ళ ఫ్యాన్ లాంగ్వేజ్లో చెప్పడం, ఎవరు చేయలేరు అదని చెప్పి వాళ్ళు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ గుడ్, వెరీ హ్యాపీ. అండ్ మీడియా మిత్రులు కానీ వాళ్ళు కానీ రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఫస్ట్ టైం రివ్యూ నేను చూసింది, రివ్యూస్ సినిమా గురించి రాశారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ కార్తీ, ఇట్ ఈస్ నాట్ నా గురించి కాదు, నాగార్జున గురించి కాదు, కార్తీ. ఒక సినిమా, ఒక డైరెక్టర్, వాటి ప్రొడక్షన్ వాల్యూస్, ఒక కథ, వాటి గురించి రాశారు. దాంట్లో ఉన్న డైలాగ్స్ గురించి రాశారు.
దాంట్లో ఉన్న సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి రాశారు. దట్ ఈస్ వాట్ సినిమా ఇస్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఫెంటాస్టిక్ రివ్యూస్. అండ్ పీవీపీ గారు అన్నట్టు ఈ రివ్యూస్ మాకు ఎంతో హెల్ప్ అవుతాయి. ఈ రివ్యూస్ అంటే మీరు బ్యాడ్ ఫిల్మ్కి కూడా అంత బ్యాడ్గా రాస్తారు నాకు తెలుసు. సో దాంట్లో ఏమీ ఆలోచన ఉండదు. ఇట్ ఈస్ గుడ్, దట్స్ ద వే ఇట్ షుడ్ బి. అప్పుడు బ్యాడ్ ఫిల్మ్కి గుడ్ ఫిల్మ్కి, ఒక మంచి ఫిల్మ్కి బ్యాడ్ ఫిల్మ్కి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ వ్యూవర్స్ కూడా రివ్యూస్ని నమ్మి అప్పుడు సినిమాలకు వెళ్తారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ ద రైట్ రివ్యూ. అండ్ ఫెంటాస్టిక్ రివ్యూ ఇచ్చారు, సినిమా గురించి ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంక ఎన్నో మీ సినిమా గురించి చెప్పాలంటే చాలా చెప్పచ్చు. అండ్ బికాజ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ తెలుగు ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తున్నారు. అండ్ రాఘవేంద్రరావు గారు, డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి ఒక అరగంట నా బ్రెయిన్ తినేశారు ఈ సినిమా గురించి. నేను ఎక్కడో ఖతార్లో ఎక్కడో ఉన్నాను, ఫోన్ బిల్లు తిరుగుతుంది బర్రని. ఆయనదేమైంది, ఇండియాకే ఫోన్ చేశారు, నాకు అక్కడున్నాను. ఏమండి కొంచెం వచ్చి మాట్లాడతానంటే విను అని చెప్పి ఒక అరగంట అది డైరెక్షన్ గురించి, కార్తీ గురించి, నా గురించి, దీని గురించి చెప్పారు. సరే చెప్పారండి, నెక్స్ట్ మీ సినిమానే, రెడీ అవ్వండి అనగానే ఫోన్ పెట్టేశారు. వెళ్ళి ఫోన్ పెట్టేసి వచ్చినగానే రాఘవేంద్రరావు ఎక్కడ అంటే లొకేషన్స్ ఎదుక్కోవడానికి వెళ్ళారంట. ఆయన నిజంగానే మంచి దీంట్లో ఉన్నారు ఇప్పుడు. సో ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సినిమా నేనును, అమలాను, అఖిల్ మేము ముగ్గురే చూసాము. అఫ్కోర్స్ వంశీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు అప్రిసియేషన్ జస్ట్ ఏం మాట్లాడలా, గట్టిగా పాటేసుకుని అలాగే ఉన్నారు ఒక 2 minutes. ఇక అంతకన్నా అప్రిసియేషను ఏం కావాలి, దాంట్లోనే అన్నీ బయటకు వచ్చాయి. బెస్ట్ సార్ అంటే వచ్చిన వాటిలో బెస్ట్ అనేది ఏమి రకరకాలుగా వస్తున్నాయండి. బెస్ట్ అనేది లేదు దానికి. ఏది బెస్ట్ అని చెప్పను, ఇది బెస్ట్ అనుకుంటే దానికంటే బెస్ట్ ఇంకోటి వస్తుంది, అది అనుకుంటే అలా వస్తూనే ఉంది. నువ్వు తప్పితే ఎవరూ చేయలేరు, యు ఆర్ డూయింగ్ దిస్. తెలుగు సినిమాకి మళ్ళీ యు హెవ్ షోన్ కొత్త పాత్ చూపించారు కొత్త రకంగా. అంటే ఇవన్నీ నాకు శివ చేసినప్పుడు, అన్నమయ్య చేసినప్పుడు, కొన్ని సినిమాలు చేసినప్పుడు వచ్చాయి. నేను అందుకనే ఈ సినిమాని బిఫోర్ రిలీజ్ ఆ సినిమాలతోనే కంపేర్ చేశాను. శివ, అన్నమయ్య, గీతాంజలి అన్నాను ఎప్పుడు. ఈ సినిమా వాటిలోకి వెళ్ళిపోద్ది. కార్తీక్ మా మధ్యన ఉన్న కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్. ఈ కెమిస్ట్రీ లేకపోతే ఈ సినిమా ఆడదు, సినిమా వర్కౌట్ అవ్వదు. అండ్ మా ఇద్దరి మధ్యన ఫస్ట్ డే నుంచి అది వర్కౌట్ అయింది కెమిస్ట్రీ. అండ్ ఇట్స్ మ్యూచువల్. ఏదో తెచ్చిపెట్టుకున్నది కాదు, తెచ్చిపెట్టుకుంటే సినిమాలో ఆ సీన్స్ రావు. అండ్ అది మాకు గాడ్స్ గిఫ్టే అనుకోవాలి. అది సెట్ అయింది, లేకపోతే చాలా కష్టమయ్యేది. ఆ పెయింటింగ్ని 2 లక్షలకి ఎలా అమ్మగలిగారండి? ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఉంటే, ఆయన ఉండుంటే మేము సెట్లో అది తెగ నవ్వుకున్నాం ఆ సీన్ జరిగేటప్పుడే. అండ్ ఐ హర్డ్ మీరేం పెయింటింగ్ లేట్లా కదా ఇప్పుడు అంపెడతాను, నో ప్రాబ్లం. ఇమేజ్ కోసం ఇమేజ్ అని పెట్టుకుని సినిమాలు తీసినప్పుడు చెంపదెబ్బలు తిన్న టైంలు కూడా ఉన్నాయి. అండ్ ఇమేజ్ పక్కన పెట్టి చేసినప్పుడు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చినాయి చాలా సినిమాలకి. అలాగే అనుకుని ఎంతకాలం ఇమేజ్ అని సినిమాలు చేస్తూ ఉంటానండి. చేస్తూ ఉంటే కథలు రావు, అయ్యే కథలు వస్తాయి, కొత్త కథలు రావు. అండ్ నన్ను చూసుకున్నప్పుడే అయ్యే కథల్లో నాకే బోర్ కొడుతుంటే ఇంకా మీకు ఎంత బోర్ కొట్టాలి చెప్పండి.